యెషూవా రిఫ్లెక్షన్ ఇన్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క స్వరూపాన్ని మనము, దేవుని యొక్క ప్రతిబింబాన్ని ఆ వ్యక్తిలో మనము చూడగలుగుతాం. ఏ వ్యక్తిలో? ఎవరైతే దేవుణ్ణి తన యొక్క హృదయంలో ఉంచుకుంటాడో, దేవుని యొక్క క్యారెక్టర్ని తన యొక్క జీవితంలో బిల్డ్ చేసుకుంటాడో ఆ వ్యక్తిని మనం ఆ విధముగా చూడగలుగుతాం. నీవు ఏ విధముగా ఉన్నావు? దేవుని యొక్క క్యారెక్టర్ని నీ యొక్క లైఫ్లో బిల్డ్ చేసుకునే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే దేవుని యొక్క క్యారెక్టర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఒకవేళ దూరంగా వెళ్ళిపోతే దిస్ ఇస్ ద రైట్ టైం. ఒక రియల్ మ్యాన్గా ద 10 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రియల్ మ్యాన్, ఒక నిజమైన వ్యక్తి ఏం చేస్తాడు? రియల్ మ్యాన్ సీక్స్ టు బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. నీవు కూడా ఆ విధంగా బిల్డ్ చేసుకోవడం ద్వారా నీ ఫ్యామిలీలో ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్గా ఉంటావు, రెస్పాన్సిబుల్ సన్గా ఉంటావు, ఒక రెస్పాన్సిబిలిటీ గల సిటిజన్గా ఉంటావు. అంత మాత్రమే కాదు, కానీ నీలో నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు దేవుని యొక్క స్వభావాన్ని చూస్తారు, నిన్ను గౌరవిస్తారు, నీ యొక్క అడుగుజాడల్లో నడుస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ముఖ్యంగా పురుషులకు చెబుతున్నాను, వీ షుడ్ బి లివ్ లైక్ ఏ గాడ్లీ ఇమేజ్ మ్యాన్. దేవుని యొక్క స్వభావం కలిగిన వ్యక్తులాగా మనము నివసించాలి. ప్రతి ఒక్కరు నేను పర్ఫెక్ట్ కాదు, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. వీఆర్ ఇన్ లెర్నింగ్. మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ద్వారా ఏం చేస్తాము? మనము ఒక మంచి లెవెల్లోకి వెళ్తాం. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి, దేవునితో అనుసంధానం ఏర్పరచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని విస్తారముగా ఆశీర్వదిస్తాడు. ఈ 10 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రియల్ మ్యాన్లో 2వ పాయింట్ మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ టైం 3వ పాయింట్ మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించండి, మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు. మరలా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్తో మీ ముందుకు వస్తాం.